నమస్తే, నేను జర్నలిస్ట్ మాధవి. వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగుదేశం పార్టీ ఏర్పాటై దాదాపు 42 ఏళ్లైంది. అయితే ఈ 42 ఏళ్లలో అస్సలు ఓటమి ఎరగని నియోజకవర్గాలు ఆంధ్రప్రదేశ్లో రెండే ఉన్నాయి. ఒకటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గం కాగా, మరొకటి నందమూరి బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురం నియోజకవర్గం. ఈ రెండు నియోజకవర్గాల్లో ఓటమి అనేదే తెలుగుదేశం పార్టీకి తెలియదు. ఇతర పార్టీలకు ఇక్కడి ప్రజలు గెలుపు అవకాశం ఇవ్వలేదు. అభ్యర్థులు ఎవరిని మార్చినా, పార్టీలు అనేకం పుట్టుకొచ్చినా ఈ రెండు నియోజకవర్గాల్లో మాత్రం పసుపు జెండా 4 దశాబ్దాల నుంచి ఎగురుతూనే ఉంది. ఇక్కడ పోటీ చేసే ప్రత్యర్థులు నామ మాత్రమే. తెలుగుదేశం పార్టీ అభ్యర్థులనే వరుసగా గెలిపించుకుంటూ ఈ రెండు నియోజకవర్గాల ప్రజలు పార్టీకి అండగా నిలిచారు. రెండు నియోజకవర్గాలు రాయలసీమలోనే ఉండటం కూడా ఒక విశేషం. అలాగే రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రానప్పుడు కూడా ఇక్కడ టీడీపీ జెండా ఎగురుతూనే ఉంది. దీంతో పాటు ఇచ్చాపురం, ఉండి నియోజకవర్గాలకు కూడా అదే ట్రాక్ రికార్డు ఉంది. ఈ రెండు నియోజకవర్గాల్లో ఇప్పటి వరకు 10 సార్లు ఎన్నికలు జరిగితే 9 సార్లు ఉండి, ఇచ్చాపురంలో టీడీపీ అభ్యర్థులను అక్కడి ప్రజలు గెలిపించుకున్నారు. కుప్పం నియోజకవర్గంలో 1983, 85 ఎన్నికల్లో కుప్పం నియోజకవర్గం నుంచి ఎన్ రంగస్వామి నాయుడు గెలిచారు. ఇక 1989లో చంద్రబాబు నాయుడు కుప్పం నియోజకవర్గంలోకి అడుగుపెట్టారు. 1989, 1994, 1999, 2004, 2009, 2014, 2019, 2024 ఎన్నికలలో చంద్రబాబు నాయుడు గెలిచారు. మెజారిటీ కూడా పెద్దగా మార్పు లేకుండా గెలిచారు. కర్ణాటక, తమిళనాడుకు సమీపంలో ఉన్న ఈ నియోజకవర్గం చంద్రబాబుకు అడ్డగా మారింది. ఇక ఇక్కడ ఎవరు పోటీ చేసినా ఓడిపోవటం ఖాయంగానే భావించి బరిలోకి దిగాల్సి వస్తోంది. అందులోనూ చంద్రబాబు నాయుడు 4 సార్లు ముఖ్యమంత్రిగా ఎన్నిక కావడంతో ఇక కుప్పం నియోజకవర్గం చంద్రబాబుకు, టీడీపీకి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది. హిందూపురం నియోజకవర్గం కూడా అంతే. ఈ నియోజకవర్గం కర్ణాటక సరిహద్దులో ఉంది. టీడీపీ ఏర్పాటైన 11 ఎన్నికల్లో టీడీపీయే గెలిచింది. 1983లో రంగనాయకులు, 1985, 1994లో నందమూరి తారక రామారావు, 1996లో నందమూరి హరికృష్ణ, 1999లో వెంకటరాయుడు, 2004లో పి రంగనాయకులు, 2009లో అబ్దుల్ గనీ, 2014, 2019, 2024లో నందమూరి బాలకృష్ణ వరుసగా హ్యాట్రిక్ విజయాలు సాధించి నందమూరి సొంత నియోజకవర్గంగా మార్చుకున్నారు. వైసీపీ ఎన్ని ప్రయోగాలు చేసినా ఇక్కడ గెలుపు మాత్రం చిక్కటమే లేదు.